మరి వాళ్ళ ఆదిలాబాద్ జిల్లాలో ఒక యూనివర్సిటీ కూడా లేదు. కరీంనగర్లో ఒక యూనివర్సిటీ, సాతవాన యూనివర్సిటీ ఉంది. మరి వాళ్ళ మనకి నిజామాబాద్లో తెలంగాణ యూనివర్సిటీ ఉంది. కానీ వెనుకబడ్డ ప్రాంతమైన మరి గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేకపోవడం, అసలు గిరిజన యూనివర్సిటీ వచ్చినట్టే వచ్చి రాత్రికి రాత్రే అది మరి పక్క జిల్లాలకు తరలి వెళ్ళిందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఆదిలాబాద్లో ఒక యూనివర్సిటీ అవసరం ఉంది. మరి యూనివర్సిటీ కాదు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్లో గిరిజన యూనివర్సిటీకి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఒక రాష్ట్రంలో ఒకే యూనివర్సిటీ ఉండాలన్న రూల్ లేదు. ఎక్కడ గిరిజనులు ఎక్కువ ఉన్నారో ఆ యూనివర్సిటీ ఉండాల్సిందే. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా వాసులకి ఒక గిరిజన యూనివర్సిటీ తప్పకుండా. అలాగే ఇవాళ మెదక్ జిల్లాలో కూడా ఒక యూనివర్సిటీ లేదు. ఇవాళ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, తర్వాత ఎన్నో ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్న తరంలో మెదక్ జిల్లాకు కూడా ఒక యూనివర్సిటీ, దట్టు మెదక్ జిల్లాలో ఉన్న కాలేజ్ కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మరి అద్భుతంగా నడుస్తుంది. మరి మంచి ఏరియా కూడా ఉంది. కాబట్టి మనం అక్కడ కూడా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా మన తెలంగాణ యూనివర్సిటీలను ఉస్మానియా యూనివర్సిటీకి ధీటుగా మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.